చెప్పాను. earthly desire, భూ సంబంధమైన కోరికలు that is very much natural. అది చాలా సాధారణం. Desire for breakfast, desire for lunch, టిఫిన్ కొరకై కోరిక, భోజనం కొరకై కోరిక, desire to drink water. నీళ్లను తాగాలని కోరిక. Nothing wrong about it, it's very good. అందులో ఏ తప్పు లేదు, అది మంచిదే. Then there is spiritual desire. మరొకటి ఆత్మ సంబంధమైన కోరికలు ఉన్నాయి. What are the spiritual desires? For example, ఉదాహరణకు ఆత్మ సంబంధమైన కోరికలేవి? desire to sit at the feet of God, దేవుని పాదముల దగ్గర కూర్చోవడానికి కోరిక, desire to hear the word of God, దేవుని వాక్యం వినటానికి కోరిక, desire to pray. ప్రార్థన చేయడానికి కోరిక. So these are all Godward desire. ఇవన్నీ దేవుని వైపు ఉన్న కోరికలు. Heavenly desire, పరలోక సంబంధమైన కోరికలు, desire that has to do with the things of God. దేవునికి సంబంధించిన సంగతుల విషయమైన కోరికలు. Then there is evil desire. మరొకటి దుష్ట కోరికలు ఉన్నాయి. What is the example for evil desire? దానికి ఉదాహరణ చెప్పండి. Desiring to have somebody's mobile, for example, somebody's pen, ఒకరి పెన్నును కోరుకోవటము, ఒకరి సెల్ ఫోన్ను ఆశించటం, desiring something against God. దేవునికి విరోధమైన వాటిని కోరుకోవటం. Now, what is desire? కోరిక అంటే ఏంటి? That is something we keep it in our mind. మన మనస్సులో ఉండేది. We dream about it. మనము దేని గురించి కలగంటున్నామో, We think about it. దేని గురించి ఆలోచన చేస్తున్నామో, We always think on it and tell others about it. ఎల్లప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఇతరులతో కూడా We ప్రస్తావిస్తుంటాం. follow after those things. ఆ విషయాల వెనక మనం పరిగెడతాం. Now we have seen in the beginning itself, every individual will become just as he thinks. ప్రారంభంలోనే మనం ఆలోచన చేశాము, ప్రతి వ్యక్తి కూడా ఏ విషయమై ఆలోచిస్తుంటాడో అలాగునే అతడు మారుతాడు. Even God cannot help a person who doesn't think, who doesn't desire, who doesn't dream of the things of God. దేవుని సంబంధమైన విషయమైన కోరిక, ఆలోచన, కళ లేని వ్యక్తి విషయంలో దేవుడు కూడా ఏం చేయలేడు. What is the reason? కారణం ఏంటి? Because God doesn't compel anybody. దేవుడు ఎవరిని కూడా ఒత్తిడి చేయడు. The Lord Jesus doesn't force anybody to be born again. దేవుడు ఎవరిని కూడా తిరిగి జన్మించాలని, మారు మనసు పొందాలని బలవంతం చేయడు. There are many people, they think that we are forcing people. No, we don't force. చాలా మంది అలా ఒత్తిడి చేస్తుంటారు, కానీ దేవుడు చేయడు. We should not force any individual to come to the Lord Jesus Christ. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే అని ఎవరిని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. Our job is to present the gospel. The మనము సువార్తను చెప్పటమే, సత్యాన్ని బోధించటమే మన పని. So without a desire, nobody will achieve anything. కోరిక లేకుండా ఎవరు ఏది సంపాదించలేరు. Now in the end, we have seen how Satan poisons our mind. చివరిలో మనం చూసాము మన మనస్సులను సాతాను ఎలా విషపూరితం చేస్తాడో. Did you remember that? గుర్తు చేసుకుంటున్నారా? Satan, he puts ideas in our mind. మన మనస్సుల్లోనికి ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. Why? Because we may ఎందుకు think అంటే about it, we may imagine about it, and we may say, we may act things against God. దేవునికి విరోధమైన సంగతులను ఆలోచన చేయాలని, కోరిక కలిగి ఉండాలని అతడు ఆ పని చేస్తాడు. Now whether believer or unbeliever, ఒకవేళ విశ్వాస అయినా సరే, అవిశ్వాస అయినా సరే, using various ways and means, మనము వివిధ భిన్నమైన వాటిని గురించి ఆలోచిస్తుంటాం. Satan is actively injecting, filling the mind of the people with evil. సాతాను చాలా తీవ్రంగా మనస్సుల యొక్క మనస్సును ఆయన విషపూరితం చేస్తాడు. Now we are trying to see how to escape that poisoning of our mind. మన మనస్సులను విషపూరితం చేస్తూ ఉన్న దాని నుండి మనం ఎలా తప్పించుకోవాలి అన్న దానిని చూసాం. We could see only one thing.
మనము ఒకటి మాత్రమే చూసాము. What was that one thing? అదేది చెప్పండి ఒకటి. How to escape ఎలా మనము the తప్పించుకోవాలి? poisoning of our minds. సాతాను విషపూరితము చేస్తూ ఉండగా మన మనస్సులను మనము ఎలా తప్పించుకోవాలి? Number one. Number Tell me one. From somebody from here. ఎవరైనా చెప్పొచ్చు ఇక్కడ. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హార్ట్. Wonderful. It's not absolutely right. అది కరెక్టే, నిజంగా కరెక్టే. But the point I made, కానీ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, make sure that we have a new heart. క్రొత్త హృదయము, నూతనమైన హృదయమును కలిగి ఉన్నాను అని నిర్ధారణ చేసుకోండి. And the explanation is, we have a new heart because of regeneration. నూతనంగా జన్మించటం ద్వారా, ప్రభువును నమ్ముకొనటం ద్వారా మనకు ఒక క్రొత్త హృదయం వస్తుంది. Make sure that we are born again. మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి. Okay, that is the number one thing to do. అది మొట్టమొదటిది మనం చేయాల్సింది. There are 9 things more. ఇంకా 9 ఉన్నాయి. I'll go very slow. మీరేమో Very slow. స్లోగానే వెళ్తాను, మెల్లగానే వెళ్తాను. Our brother also will try his maximum to explain in the colloquial Telugu. సహోదరుడు కూడా సాధ్యమైనంతగా మీకు తెలిసిన, మీకు పరిచయమైన తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. If you find it difficult, ఒకవేళ కష్టంగా అనిపిస్తే you should ask question in between or even later. మధ్యలోనైనా మీరు ప్రశ్నించవచ్చు, తర్వాత అయినా ప్రశ్నించవచ్చు. I'll ask you question in between. మధ్యలో కూడా అడగండి అవసరమైతే. Okay, number 2. రెండవది, Now go to now Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. So remember how to escape the poisoning of our minds. మన మనస్సులను సాతాను విషపూరితం చేస్తుండగా తప్పించుకోవటం ఎలా? Verse 2. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం అగుట వలన రూపాంతరము పొందుడి. Notice that expression. Be transformed by the renewing of your mind. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. Now Paul is writing to believers. పౌలు విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. They are born again Christian. వారు అప్పటికే ప్రభువును నమ్ముకున్నారు. They have a new heart. వారికి నూతన హృదయం ఉంది. Now to them Paul is writing, వారికి పౌలు రాస్తున్నాడు, don't be like the worldly people. ఇదిగో లోక సంబంధులైన వారి వలె ఉండొద్దండి. You must be transformed మీరు రూపాంతరం పొందాలి. by the renewing of your mind. మీ మనస్సు నూతన మగుట వలన. Your mind needs constant renewal. మీ మనస్సు నిరంతరంగా నూతన పరచబడాలి. So that is the number 2. అది రెండవది. Constant transformation or renewal. నిరంతర రూపాంతము లేకపోతే నిరంతరంగా నూతన మగుట. Now little children listen me. వినండి వినండి పిల్లలు, ఇటు వినండి. You're sitting close to me and don't fight. Go in the back and fight. నాతో కొట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచి కొట్లాడొద్దండి, వెనక్కి వెళ్ళి కొట్లాడండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. We are born again people. మనము ప్రభువును నమ్ముకున్న వాళ్ళం. We have a new heart. మనకు నూతన హృదయం ఉన్నది. That's wonderful. అది చాలా అద్భుతమైన విషయం. But that is not enough. అది మాత్రమే సరిపోదు. 5 years ago, 5 సంవత్సరాల maybe కిందట, 10 years ago, 10 సంవత్సరాల కిందట, or some other years ago, ఇంకా చాలా సంవత్సరాల కిందట you ఉండొచ్చు. have an experience of born again salvation experience. నీవు రక్షణ పొందిన అనుభవాన్ని కలిగి ఉన్నావు. That is not enough. అది మాత్రమే సరిపోదు. There are many believers I know. చాలా మంది విశ్వాసులను ఎరుగుదును. They think they are born again. వాళ్ళు తమకు తాము చెప్పుకుంటారు రక్షణ పొందామని. Baptized, కానీ breaking bread. వాళ్ళు రొట్టెలో కూడా పాలు పొందుతారు. That's enough.
చాలనుకుంటారు. No, that is not enough. అది మాత్రమే సరిపోదు. What Apostle Paul says? పౌలు ఏం చెబుతున్నాడు? You need continuous transformation. నీవు నిరంతరంగా రూపాంతరం చెందాలి, క్రొత్తగా అవ్వాలి. Every day we need to be renewed. ప్రతి రోజు మనం క్రొత్తగా అవ్వాలి. You think of a little child. ఒక చిన్న పిల్లోని గురించి Maybe జ్ఞాపకం 1 month చేసుకో. old or 3 months old. 1 నెల అనుకోండి, 3 నెలలు అనుకోండి. You know how a child grows? ఆ పిల్లవాడు ఎలా అభివృద్ధి చెందుతాడు? How we all grow, you know. మనం కూడా అలానే కదా అభివృద్ధి చెందింది. Some of your little children ఒకప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు పిల్లలు. after few years you will be like the young men. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు యవనస్తుల మాదిరిగా అవుతారు. Younger will be the older one. తర్వాత యవనస్తులు ఇంకొంచెం పెద్దగా వెనకాల ఉన్న వాళ్ళ అవుతారు. మనం ఎలా ఎదుగుతాం? No, often we don't think about it. మనం దాని గురించి చాలా సార్లు ఆలోచించాం. Actually, I read somewhere, you can also search about it. నేను ఒక చోట చదివాను, మీరు కూడా వెతకొచ్చు. Every day our skin cells are being renewed. మన శరీరములో ఈ కణాలు, జీవ కణములు అవి ఎప్పుడూ క్రొత్త అవుతూ ఉంటాయి. Thousands and thousands of our cells, you know, in the body are being renewed daily. మన కణజాలంలో ఉన్న ఆ జీవ కణాలు వేలకు వేలు నిరంతరము క్రొత్తగా అవుతూ ఉంటాయి. Even our skins are being changed. మన చర్మము కూడా కొత్తగా అవుతూ ఉంటది. You don't take bath for few days. మీరు కానీ కొద్ది రోజులు స్నానమే చేయలేదు అనుకోండి, When you go and take bath, మీరు ఆ తర్వాత స్నానం చేయండి. you will see how the skin, you know, it's going away. మీరు చూస్తే ఆ పొరలుగా చర్మం లేచిపోతుంది. We don't care actually. అది మనము దాని గురించి జాగ్రత్త తీసుకోలేదు. What I'm trying to say, నేనేం we చెప్పాలనుకుంటున్నా, grow, మనము ఎదగాలనుకుంటే we are renewed day by day. మనము ప్రతిరోజు దినము నూతనం అవ్వాలి. We are changed physically day by day. మనము భౌతికంగా రోజు ఎలా మారుతూ ఉన్నామో Similarly, we have to change అలానే spiritually. ఆత్మీయంగా కూడా మనము మారాలి. That should happen daily, continuously. అది కూడా రోజు ప్రతి దినము నిరంతరంగా జరగాలి. Understand? అర్థమైందా? How to escape evil thoughts. దుష్ట ఆలోచనలను ఎలా దాటి రాగాలి? How to escape evil imaginations. ఆ దుష్ట ఊహలను ఎలా తప్పించుకోవాలి? Number 1 is our heart must be new. ఒకటి, మన హృదయం క్రొత్తగా అవ్వాలి. Born again of God. ఇదిగో యేసు ప్రభువు నందు క్రొత్తగా జన్మించాలి. But secondly, రెండవది, day by day we need to be renewed. దినము ప్రతిరోజు మనము క్రొత్తగా మారాలి. But how does it happen? ఎలా జరుగుతుంది ఇదా? It is written in Romans 12. ఇదిగో 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో అది రాయబడి ఉంది. You present your bodies as a living sacrifice. ఇదిగో మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుట ద్వారా Yield ourselves to the will of God. మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. We give ourselves to God as a living sacrifice. మనముగా ఆయనకు సజీవ యాగంగా అప్పగించుకోవాలి. Now what is living sacrifice? సజీవ యాగం అంటే ఏంటి? Normally sacrifice is something you kill that animal. సాధారణంగా యాగము, బలి అంటే ఆ పశువును మనం చంపేస్తాం. But living sacrifice means you offer to God. సజీవ యాగం అంటే దేవునికి అప్పగించుకొనుట. It's not dead. చచ్చిపోకుండా అప్పగించుకొనుట. Living. సజీవముతో. But as if dead. మనము చచ్చిపోయిన వారి వలె. We need to surrender ourselves to the Lord as if we are dead to the world. మనము లోకం విషయములో చచ్చిపోయిన వారి వలె ఉండి మన జీవితాలను దేవునికి అప్పగించుకోవటం. There is another way we can be renewed. నూతన మగుటకు మరొక పద్ధతి కూడా ఉన్నది. That Paul writes in 2 Corinthians chapter 3 verse 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. 18. Listen carefully. 2 కొరింథీ 3:18 జాగ్రత్తగా వినండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు
ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Now you tell me, somebody from here, ఇక్కడ ఉన్న వాళ్ళు how can we be renewed, changed? మనము ఎలా క్రొత్తగా అవ్వాలి, ఎలా నూతనం అవ్వాలి? Anybody from close by, you can give an answer. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. It is written there. చదవండి, అందులో రాయబడి ఉంది. How shall we be changed? మనము ఎలా మార్పు చెందుతాం? Tell me. చెప్పండి. Look to Christ. దేవుని వైపు చూడండి, క్రీస్తు వైపు చూడాలి. Focus on Christ. యేసు క్రీస్తు మీద దృష్టి పెట్టాలి. In other words, as we stay close to the Lord Jesus Christ, ఇంకొక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండాలి. the Spirit of God will change our heart. ప్రభు యొక్క ఆత్మ మన హృదయాన్ని We are మారుస్తుంది. being transformed into the image from glory to glory. మనము మహిమలో నుండి అధిక మహిమలోకి మార్చబడతాము. But one more thing we see in the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక ఆలోచన ఉన్నది. Notice that verses, Ephesians chapter 4. 4వ అధ్యాయము In the beginning of verse 22. 22వ వచనము ప్రారంభములో Put off your former conduct, the old man. ప్రాచీన స్వభావమును వదులుకొని. 23. Be renewed in the spirit of your mind. 23వ వచనము మీ యొక్క చిత్తవృత్తిలో నూతన పరచబడాలి. 24 beginning, put on the new man. 24వ వచనం ప్రారంభములో నవీన స్వభావమును ధరించుకోవాలి. So how renewal is possible? ఎట్లా నూతన పరచబడతాం? Put off the old man. పాత మనిషిని తీసివేసుకోవటం. Put on the new man. క్రొత్త స్వభావాన్ని ధరించుకోవటం. Now what does it mean by put off the old man? ఇది పాత స్వభావాన్ని తీసివేసుకోవడం అంటే అర్థం ఏంటి? I know you need explanation for all those sentences. వీటన్నిటికీ వివరణ మనము చదవగలం. Again, think about it. What does it mean by put off the old man? ప్రాచీన స్వభావమును తీసివేసుకోవటం అంటే ఏంటి? Paul is writing to believers only. పౌలు విశ్వాసులకే రాస్తూ ఉన్నాడు. Who is the old man? పాత స్వభావము ఎవరు? Yeah, you are asked. Telugu, you have old is in nature. That's exactly right. పాపపు స్వభావమే పాత స్వభావం. The nature that we got from Adam. ఆదాము నుండి వచ్చిన పాపపు స్వభావమే పాత స్వభావం. Even after born again experience. ప్రభువును నమ్ముకున్న తరువాత కూడా that same old nature is still there. ఆ పాత పాపపు స్వభావము ఇంకా ఉన్నది. It's very difficult to understand that. కొంచెం కష్టమే అర్థం చేసుకోవడానికి. But if you really examine your heart, కానీ నిజంగా మీరు కానీ మీ హృదయములను పరిశీలించుకుంటే there is nothing difficult to understand. అదేమి కష్టం కాదు అర్థం చేసుకోవడానికి. You examine your own life, our own life. ఇదిగో మన జీవితాన్ని పరిశీలన You చేసుకోండి. will see the old man's nature within us. ఆ పాత స్వభావము మన హృదయములో కనిపిస్తది. That's why a believer occasionally fights. అందుకనే కదా విశ్వాసి అప్పుడప్పుడు యుద్ధం చేస్తుంటాడు, So పోరాడుతుంటాడు. Paul says, అందుకనే పౌలు చెబుతున్నాడు, you need to keep on putting away the old man's nature. మీరు ప్రతి దినము కూడా ఆ పాత పాపపు స్వభావాన్ని తీసివేసుకుంటూ రావాలి. You need to make sure that the old man is not rising up. ఇదిగో ఆ పాత మనిషి లోపల నుండి లేవకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. Then what else to do? ఇంకా ఏం చేయాలి? Put off the old man. అంత మాత్రమే కాదు, పాత స్వభావాన్ని తీసివేసుకోవడం మాత్రమే కాదు, Put on the new man. ఆ క్రొత్త స్వభావాన్ని ధరిస్తూ వెళ్ళాలి. Are you following? అర్థమవుతుందా? Who is a believer? విశ్వాసి ఎవరు? A believer is somebody who has recognized the old man. ఎవరైతే పాత స్వభావాన్ని గుర్తుపట్టగలరో అతడే విశ్వాసి.
Of course, we read, old man has been crucified. పాత మనిషి ఆయన సిలువ వేయబడ్డాడన్న సంగతి ఎరుగుదము. But till we die, the old man's nature is within us. మనం చనిపోయినా కూడా పాత స్వభావానికి దాని యొక్క పాపపు స్వభావం ఇంకా ఉన్నది. We have a new nature. మనము క్రొత్త స్వభావాన్ని కలిగి That ఉన్నాం. is from the Lord Jesus Christ. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు Throw ద్వారానే. away the old nature, put on the new nature. కాబట్టి ఆ పాపపు స్వభావాన్ని తీసివేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు అనుగ్రహించే ఈ నూతన స్వభావాన్ని మనము ధరిస్తూ Paul వెళ్ళాలి. says, thus you will be renewed in the spirit of your mind. ఈ విధముగా మీరు ఆత్మలో నూతన పరచబడతారు అని పౌలు చెబుతూ ఉన్నాడు. Our mind needs renewal. మన మనస్సు నూతనం కావాలి. That is possible when we surrender ourselves to God. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము అప్పగించుకున్నప్పుడే. And when we focus on the Lord Jesus, stay close to the Lord Jesus. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మీద దృష్టి ఉంచుతామో, ఆయనకు సమీపంగా జరుగుతామో, Also when we consciously put off the old sin nature, consciously put on the new nature. అప్పుడు మాత్రమే మనము ఎరిగి పాత స్వభావాన్ని దూరం పెట్టగలము. మన స్పృహలో నూతన స్వభావాన్ని మనం ధరించుకోగలం. That is the second thing that we need to do. అది మనం చేయాల్సిన రెండవది. What is the topic we are considering? మనము ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాము? How to escape the poisoning of our minds. మన మనస్సులను విషపూరితం చేస్తూ ఉన్న అపవాది నుండి తప్పించుకోవటం ఎలా? Number 3. మూడవది, Come to Romans chapter 15 verse 5. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వద్దాం. Notice carefully verse 5. జాగ్రత్తగా ఈ వచనాన్ని పరిశీలించండి. You can read. మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. Listen carefully, notice carefully. జాగ్రత్తగా వినండి, గమనించండి. Verse 5 and 6. 5-6 వచనాలు. Now Paul is telling believers, పౌలు విశ్వాసులకే చెబుతున్నాడు, be like-minded. ఇదిగో మీరు ఒక్క వారి వలె ఏకగ్రీవముగా ఉన్న వారి వలె ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. Be like-minded to one another. ఇదిగో మీరు ఒకరి యందు ఒకరు ఏక భావము కలిగి ఉండాలి. Then you should have one mind. మీరందరికీ కూడా ఒకే మనస్సు ఉండాలి. Thus we glorify God with one mouth. అప్పుడు మనము ఒక్క నోటితో దేవుణ్ణి మహిమపరుస్తాం. Now topic again I am repeating. నేను మరలా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. Our mind. మన మనస్సు, The thoughts that are passing through the mind. మన మనస్సు గుండా ప్రయాణం చేసే ఆలోచనలు. Satan is trying to fill our mind with evil things. సాతాను దుష్ట సంబంధమైన ఆలోచనలతో మన మనస్సును నింపుతుంటాడు. How to escape? మనం ఎలా తప్పించుకోవాలి? Here Apostle Paul is telling the third thing. ఇక్కడ మూడో విషయం చెప్తున్నాడు పౌలు. You should have one mind. మీరందరూ కూడా ఒకే భావం కలిగి ఉండాలి. That means unity among the brethren. సహోదరుల మధ్యలో ఐక్యత. It's not difficult to understand, I hope. ఇదేం పెద్ద కష్టమే కాదు అర్థం చేసుకోవడానికి. Now we'll read another verse. ఇంకొక పదం కూడా ఉన్నది. That will be much more easier. అక్కడికి వెళ్తే మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు. Why one mind is needed for a clean mind? ఒక్క మాట, ఒక్క మనస్సు ఎందుకు అవసరం? శుద్ధమైన మనస్సు కలిగి ఉండడానికి ఐక్యత, ఏకభావము ఎందుకు అవసరం? Now Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 26 and 27. 4వ అధ్యాయము 26-27 వచనాలు. Read it. అపవాదికి చోటు ఇయ్యకుడి, క్షమించండి, 26 అండి. Read 26, then 27. కోపపరుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు ఉదయించు వరకు
మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీయకుడి. దొంగిల వాడికి మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము. No, listen, Paul is talking about the interpersonal relationship. ఆ పౌలు పరస్పర సంబంధమైన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Don't speak lie to one another. ఇదిగో ఒకరితో ఒకరు అబద్ధం చెప్పొద్దండి. You may be angry to another person, ఇదిగో మీరు ఇతరుల మీద కోపడుతూ ఉన్నారు. but before the sun go down, you should forgive. కానీ సూర్యుడు అస్తమించే లోపల మీరు క్షమించేసేయాలి. Did you understand that? అర్థమైందా? You may be angry with somebody. ఎవరితోనైనా మీకు కోపం ఉండొచ్చు. You may have an ill feeling towards somebody. ఇదిగో ఇతరుల విషయమై మీ లోపల ఒక చెడ్డ ఆలోచన ఉండొచ్చు. That's all natural. అది సాధారణమే. We all are different. మనం ఒక్కొక్కరము ఒక్కొక్క రకమైన వారం. You see, 5 members in a home, ఇదిగో ఒక్క ఇంటిలో 5గురు ఉన్నా they కూడా have 5 different nature. వాళ్ళ 5గురికి 5 వేరు స్వభావాలు ఉంటాయి. You know that. మీకు తెలుసు అది. So it's very much natural. You don't like the other person. సాధారణంగానే మనం ఒకరిని ఒకరు ఇష్టపడరు. And somebody does something wrong with the other person. ఇదిగో ఒకరితో ఒకరు తప్పు కూడా So చేస్తుంటారు. there is ill feeling towards one another. మనం ఒకరి విషయమే ఒకరు చెడ్డ ఆలోచన కలిగి There is ఉన్నవాళ్ళు. anger towards another person. ఇదిగో ఇతరుల మీద మనం కోపగించుకుంటాం. That is possible. అది సాధారణమే. Don't worry. మీరేం దాని గురించి చింతపడొద్దండి. But Paul says, కానీ పౌలు చెబుతున్నాడు, your anger should finish before the sun go down. ఇదిగో సూర్యుడు అస్తమించే లోపల మీ కోపము నిలిచి ఉండకూడదు. You should not keep that anger inside. ఆ కోపాన్ని మీ అంతరంగంలో పెట్టుకోకూడదు. You should not fill your heart with hatred for the another ఇదిగో person. నీ హృదయంలో ద్వేషాన్ని పెంచుకోకూడదు. You should forgive. క్షమించాలి. Why? ఎందుకు? That is what in 27. అదే 27వ వచనంలో If చెబుతున్నాడు. you don't forgive, ఇదిగో మీరు if క్షమించకపోతే, you keep on, filling your heart with enmity in your heart, ఇదిగో మీ హృదయంలో శత్రుత్వమును అలానే కొనసాగిస్తే what will happen? ఏం జరుగుతుంది? Devil will enter. అపవాది ప్రవేశిస్తాడు. When you or me keep anger in our heart, నీవు గాని నేను గాని కోపమును హృదయంలోనే పెట్టుకుంటే, when we fight against the brethren, ఇదిగో మనము సహోదరులతో కూడా కొట్లాడతాం. we speak against the brethren, వారికి వ్యతిరేకంగా మాట్లాడతాం. we are now fighting more with others. ఇదిగో ఇతరులతో ఎక్కువగా కొట్లాడుకుంటాం. Devil is happy. సంతోషపడతాడు సాతాను. He will come close to you. ఆయన దగ్గరకు వస్తాడు. He will say, Baba, very good, very good. చప్పట్లు కొడతాడు, సూపర్ సూపర్ అని. Your family is in trouble. మీ కుటుంబాలు సమస్యలో Assembly పడతాయి. is in trouble. సంఘం కూడా సమస్యలో The పడుతుంది. relationship is gone. సంబంధాలు పోతాయి. So he will keep on bringing more ideas in your mind. ఇదిగో అపవాది మరింత ఎక్కువ ఆలోచనలని మనస్సుల్లో నింపుతాడు. So that you keep on fighting. అందుకనే నువ్వు మాటికి He will కొట్లాడాల్సి remind వస్తుంది. many things to you. ఇదిగో నీ మనస్సుల్లో చాలా విషయాలు పెట్టుకోవాలి. Maybe happened 10 years ago, 15 years ago. 10-15 సంవత్సరాల క్రితం జరిగినవి ఉండొచ్చు. Now, there are some sisters like that. కొంతమంది సహోదరులు ఉంటారు That అలా. is very much special to sisters. అది కేవలం వారికి మాత్రమే వరం. They occasionally fight with the husband. ఎప్పుడో ఒకసారి భర్తతో కొట్లాడతారు. The moment the fight starts, ఆ కొట్లాట ప్రారంభం కాగానే then she will recollect ఆమెకు అన్ని గుర్తొస్తాయి. from the very day of the marriage. పెళ్ళైనప్పటి నుంచి గుర్తొస్తాయి. You have been doing like that. నువ్వు నాతో అలా చేసావు, Such and such a day you did ఆ like that. రోజు ఇట్లా చేసావు. So she will recollect all the old stories. పాతవన్నీ గుర్తొస్తాయి ఆమెకు. Who is bringing all this in the mind? ఎవరు తెస్తున్నారు ఇవన్నీ మనసుల్లోకి? According to this verse. ఇదిగో ఈ వచనం ప్రకారము అపవాదే. Now one more verse, in 2 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో, When Apostle Paul, you remember that verse, you are not ignorant of his devices. ఇదిగో మీరు అతనికి సాధనములుగా కావద్దండి అని చెబుతున్నాడు. That is verse 11. సెకండ్ చాప్టర్ 2 Corinthians chapter 2 verse 11. 11వ వచనం 2:11. We are not ignorant of his devices. ఇదిగో సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. It's a warning. ఇది హెచ్చరిక.
Paul says you should be aware of the devices of Satan. ఇదిగో మీరు సాతాను యొక్క తంత్రాలను మీరు ఎరగాలని What చెబుతున్నాడు. is the context? The context. ఆ, ఈ సందర్భం ఏంటి? Context is in 10. ఇదిగో 10వ వచనంలో ఉంది సందర్భము. Forgive. క్షమించే సందర్భం అది. If you don't forgive, ఇదిగో మీరు క్షమించకపోతే remember Satan is looking for an opportunity. ఇదిగో అపవాది మరొక అవకాశం కొరకు ఎదురు చూస్తుంటాడు. So all these things are saying ఇవన్నీ వచనాలు ఒకటే. to escape, poisoning of our mind by the enemy. సాతాను చేత మన మనస్సులు చెరుపబడకుండా ఉండటానికి What తప్పించుకున్నట. is the third point? ఇంకొక పాయింట్ ఏంటి? Maintain unity among the brethren. ఇదిగో సహోదరుల మధ్యలో ఐక్యత. There should be no ill feeling in our heart towards another person. ఇంకొక సహోదరుని విషయమై మనలో ఆ చెడ్డ ఆలోచన ఉండకూడదు. No bitterness against another person. ఆ విషయమై మనము చేదుగలిగిన వారుగా ఉండకూడదు. Now one more verse we will consider. మరొక వచనం కూడా చదువుదాం. In that connection, దానికి సంబంధించే, that is Hebrews chapter 12. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 4. Notice verse 14. ఇదిగో 14వ వచనం గమనించండి. Pursue peace with all people. సహోదరులందరితో కూడా సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. That's a very good instruction. అది మంచి ఆలోచన. Pursue peace with all. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. We should have no enmity with anybody. ఇదిగో ఎవరితో కూడా మనకు శత్రుత్వం వద్దు. See, the Bible says they ought to love the enemy. ఇదిగో శత్రువులనే ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంది. We Christians, followers of the Lord Jesus, యేసు ప్రభు యొక్క అనుచరులముగా శిష్యులముగా we should be loving even the enemy. ఇదిగో శత్రువులను కూడా ప్రేమించవలసిన Who వారుగా will ఉన్నాం. attack us, who will persecute us. ఇదిగో మనల్ని హింసించేవారు, మనల్ని ద్వేషించే వారిని కూడా. Then what about one another? మరి అట్లాంటప్పుడు సహోదరుల విషయంలో How strange it is, ఎంత విచిత్రం కదా అది. We are క్షమించలేకపోవటం. supposed to love the enemy. శత్రువులనే ప్రేమించవలసిన వారుగా కోరబడుతుండగా And we find it difficult to love the brethren. ఇదిగో సహోదరులను ప్రేమించడం కూడా కష్టంగా ఆలోచిస్తున్నావా? Now Paul is telling, writer is telling here, ఇదిగో ఈ రచయిత చెబుతున్నాడు, you should have peace with all people. ఇదిగో అందరితో సమాధానంగా ఉండాలి. Never fight with any man. ఎవరితో కూడా నీకు గొడవ వద్దు. Even our neighbor. ఇదిగో మన పొరుగు వారితో కూడా Even గొడవ. an unbeliever neighbor. ఇదిగో పక్కన అవిశ్వాసే ఉండొచ్చు, ఆయనతో కూడా గొడవ And he ఉండకూడదు. says the reason. దానికి కూడా కారణం That చెబుతున్నాడు. is in 15. ఇదిగో 15వ వచనం చెబుతున్నాడు చూడండి. 15వ వచనం. No one should fall short of the grace of God. ఇదిగో ఎవ్వరు కూడా దేవుని యొక్క కృప నుండి తప్పిపోకూడదు. No bitterness should spring up. ఇదిగో ఎవరిలో కూడా చేదైన వేరు మొలవకూడదు. Then you will be defiled. ఇదిగో అప్పుడు మనము అపవిత్రమవుతాం. Did you understand the connection? ఇదిగో మీరు సంబంధం గుర్తుపట్టారా? The importance of having a united heart or unity among the people of God. సహోదరుల హృదయముతో మనము సంబంధం కలిగి ఉండడం, ఐక్యత కలిగి ఉండడం మనకు చాలా ప్రాముఖ్యము. When there is any bitterness between us, ఎవరి విషయములోనైనా మనకు ద్వేషం ఉంటే we fall short of the grace of God. మనము దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోతామేమో. Then we become defiled. అప్పుడు మనము అపవిత్రమవుతాం. So in short, the point is maintain unity. క్లుప్తంగా చెప్పాలి అంటే ఇదిగో మన మధ్యలో ఐక్యత, ఏక భావం అవసరం. We should desire it actually. నిజంగా చెప్పాలంటే దాని కొరకు కోరిక కలిగి Very ఉండాలి. practically I'm telling. ఇదిగో మనము దాని దినదిన జీవితంలో సాధన చేయాలి. You will see lot of differences in people. అదిగో ప్రజల మధ్యలో విభిన్నమైన విషయాలు చూస్తాం. Understand? అర్థమవుతుందా? Even among the servants of God. దేవుని సేవకుల మధ్యలో కూడా The way I speak, నేను మాట్లాడే దాన్ని the చూసి, way brother Chiranjeevi speaks, చిరంజీవి సహోదరుడు మాట్లాడే దాన్ని చూసి different. వేరువేరుగా ఉంటాయి. The way I respond, నేను ప్రతిస్పందించేది, the way he responds, చిరంజీవి సహోదరుడు ప్రతిస్పందించేది different. వేరువేరుగా ఉంటుంది.
He may say something which I don't like. నాకు ఇష్టం లేనిది ఆయన ఏదైనా చెప్పొచ్చు, I may say something which he doesn't like. ఆయనకి ఇష్టం లేనిది నేను చెప్పొచ్చు. So in our family, మనం అందరం కూడా ఒక కుటుంబమే, so in the assembly, ఒక్క సంఘంలోనే we ఉన్నాం. all have our own failures, our own positive and negative traits. మనందరిలో కూడా మనము ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, మనకు బలం కలిగిన విషయాలు ఉన్నాయి, మనం వేటిలో బలహీనులమో ఆ విషయాలు కూడా ఉన్నాయి. That should not be a reason to fight against each other. అవి మనము ఒకరు పోట్లాడుకోవడానికి కారణం కాకూడదు. Don't look for differences. ఐదుగో భిన్నమైన విషయాల కొరకై మీరు చూడొద్దు. We should look for things that are common, things that unites us. ఇదిగో మనల్ని కలిపి ఉంచే వాటి కొరకై చూడండి. Even we should pray. మనం ప్రార్థన కూడా చేయాలి. Lord, help me to love others. ప్రభువా, నా సహోదరులను ప్రేమించడానికి నాకు సహాయం చేయండి. We should pray, Lord, help me to forgive. ప్రభువా, నేను క్షమించడానికి నాకు సహాయం చేయండి. We should make every effort to maintain like-mindedness among the brethren. ఒక్క మనసు కలిగి ఉండడానికి మనము చేయవలసిన ప్రతి ప్రయత్నం కూడా చేయాలి. Because it benefits all. కారణం ఏంటంటే అది మనకు లాభము చేకూరుస్తుంది. It benefits everybody. అది అందరికి కూడా లాభం My చేకూరుస్తుంది. mind is clear. ఇదిగో మన మనసు సరి అయినదిగా ఉంటే, Others' mind also is clear. ఇదిగో మన సహోదరుని మనస్సు కూడా సరి అయినదిగా Now ఉంటుంది. number 4. నాలుగవది Another thing that we should do, మనం చేయాల్సినది, escape the poisoning of our mind. ఇదిగో మన మనస్సులను విషపూరితం చేసే దానిని తప్పించుకోవడానికి మనం చేయాల్సినది ఇంకొకటి ఉన్నది. Another thing that we should do to maintain a godly mindset. ఆ భక్తి కలిగిన మనస్సును మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయటం. That is in Philippians chapter 2 verse 5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. Philippians chapter 2 verse 5. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you, which was also in Christ Jesus. యేసు క్రీస్తులో ఏ మనస్సు ఉన్నదో ఆ మనస్సే మనం కూడా కలిగి ఉండాలి. Very much well known verse it is. ఇదంతా అందరికీ తెలుసు కదా. Especially the following passage. మొత్తం 2వ అధ్యాయము 10-11 వచనాల వరకు అందరికీ తెలుసు బాగా. Christ-like mind. యేసు క్రీస్తు కలిగిన మనస్సు. So that is fourth one. అది నాలుగవది. Maintain a Christ-like mind or attitude. యేసు క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సును మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయటం. What kind of mind the Lord Jesus had? యేసు క్రీస్తు కలిగి ఉన్న మనస్సు ఎలాంటిది? In the following verses Paul is explaining that. ఆ తర్వాతి వచనాల్లో పౌలు వివరిస్తున్నాడు. Referring to his humility. ఆయన యొక్క మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Referring to his compassion. ఆయన యొక్క దయను జ్ఞాపకం చేస్తున్నాడు. Self-sacrifice. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Who was in the form of God. నిజానికి దేవునితో కూడా సమానుడైన వాడు. He came down, took the form of a man. ఆయన మానవుడిగా ఆయన దిగి వచ్చాడు. He became like a servant. ఆయన ఒక దాసుని వలె మారాడు. And he humbled himself. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. And even unto the point of death he was obedient to God. చివరిగా మరణము పొందనంతగా ఆయన తగ్గించుకున్నాడు. He died on the cross of Calvary for man. ఆయన సిలువ మరణాన్ని పొందాడు మనుషుని కొరకై. So he loved others. ఆయన ఇతరులను ప్రేమించాలని He అర్థమవుతుంది. sacrificed himself. ఆయన తన్ను తాను త్యాగం He చేసుకున్నాడు. willingly came down. ఆయనకు ఇష్టపూర్వకంగా దిగి These వచ్చాడు. are the qualities we also need to have. ఇవే లక్షణాలు మనకు కూడా ఉండాలి. Christ, that is called Christ-like mind. దాన్నే యేసుక్రీస్తు మనస్సు అంటారు. Paul says, let this mind also in you, which was also in Christ. పౌలు చెబుతున్నాడు, మీలో కూడా ఈ మనస్సే ఉండాలి అని చెబుతున్నాడు. Now how is it possible? ఎలా సాధ్యమండి ఇది? Again, are you listening in the back? Everybody is listening? వింటున్నారా అందరూ? What is the topic? అంశం ఏంటి? Our topic is mind. మనస్సు, Thoughts, ఆలోచనలు, desire, కోరికలు, dreams, కలలు, imaginations. ఊహలు. Satanic forces are trying
best to fill your mind with evil thoughts. సాతాను యొక్క శక్తులు మన మనస్సులలో ఈ ఆలోచనలు చొప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. How to escape it? తప్పించుకోవటం ఎలా? How to maintain a godly mindset? ఇదిగో యేసుక్రీస్తు యొక్క మనస్సును మనము కొనసాగించడం ఎలా? The fourth method, fourth point Paul makes is ఇదిగో అదే 4వ విషయం మాట్లాడుతూ ఉన్నాం. maintain Christ-like mind. క్రీస్తు మనస్సును కలిగి ఉండటం. My question is, how is it possible? ఎట్లా సాధ్యమవుతుంది? How to have the mind of Christ? యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండడం ఎలా? A humble mind, ఇదిగో తగ్గించుకునే a మనస్సు, compassionate mind, ఇదిగో దయగలిగిన మనస్సు, self-sacrificing mind, త్యాగ స్ఫూరితమైన మనస్సు, forgiving mind, క్షమించే మనస్సు, loving mind. ప్రేమించే మనస్సు. Now how it will be in our attitude? మన వైఖరిలో ఇది ఎలా వస్తుంది? In the book of Galatians we have the answer there. సమాధానము గలతీలకు రాసిన పత్రికలో ఉన్నది. Galatians chapter 5 verse 22 and 23. గలతీ 5:22-23 We read about the fruit of the Holy Spirit. ఆత్మ ఫలము యొక్క విషయం అక్కడ రాయబడి ఉంది. Notice carefully each one. జాగ్రత్తగా గమనించండి ప్రతిదాన్ని. Love, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, చదవండి గట్టిగా, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. all these are actually the quality of Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలే. These are the attitude of Christ. ఇదంతా యేసుక్రీస్తు యొక్క వైఖరిలో కనిపిస్తుంది. His love, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, His joy, ఆయన సంతోషము His కలిగి ఉన్నాడు, peace. ఆయన సమాధానమై He ఉన్నాడు, was long suffering. ఆయన దీర్ఘశాంతము He కలిగి was ఉన్నాడు, kind. ఆయన దయ చూపేవాడుగా And His ఉన్నాడు, goodness. ఆయన మంచితనం He was గలవాడు, faithful. ఆయన విశ్వాసం He గలవాడు, was gentle. ఆయన సాత్వికుడు, He was self-control. ఆయన ఆశా నిగ్రహము గలవాడు. These are the qualities of Christ. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సుగుణాలు. So my question, how can we maintain a Christ-like mind? నా ప్రశ్న ఏంటంటే, మరి యేసుక్రీస్తు యొక్క ఈ సుగుణాలను మనము ఎలా కలిగి ఉండాలి? What is the answer? సమాధానం ఏంటి చెప్పండి. The basic answer is సాధారణమైన సమాధానం ఏంటంటే, Christ should live in us. వినండి, యేసుక్రీస్తు మన లోపల నివాసము. Of course, that is the idea when we say born again. అసలు మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఉన్న ఆలోచన అదే కదా, యేసుక్రీస్తు మన హృదయాల్లోనికి వచ్చి నివాసం చేయటం. Lord Jesus should live in us. యేసు ప్రభువు మన జీవితములలో నివసించాలి. Not enough in the heart. ఇదిగో మన తలలో కాదు, He should be inside our heart. తలలో మాత్రమే కాదు కానీ హృదయంలో కూడా నివసించాలి. Paul writes, the Spirit of God will work it. Work on it. మరొక విషయం పౌలు రాస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. So you are a born again child of God. నీవు గాని తిరిగి జన్మించిన దేవుని బిడ్డవైతే Christ is in you. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. But in order to have the Christ-like mind, ఇదిగో యేసుక్రీస్తు యొక్క సుగుణాలను కలిగి ఉండేటట్టుగా what we should do? మనం ఏం చేయాలి? You see chapter 5 verse 16. ఇదిగో 5వ అధ్యాయము 16వ వచనం. Galatians 5:16. 5:16 Walk in the Spirit. ఆత్మానుసారంగా నడుచుకోండి. Walk in the Spirit. ఆత్మానుసారంగా నడుచుకోండి. 25 also. 25 కూడా Live in the Spirit. ఇదిగో ఆత్మలో నివసించండి. In other words, ఇంకొక పదము, be controlled by the Spirit of God. ఆత్మ చేత నియంత్రించబడండి. Same thing Paul writes in Ephesians chapter 5:18. Be filled with the Holy Spirit. ఇదిగో 5వ అధ్యాయము 18వ వచనము, ఎఫెసీలో మనము ఆత్మ పూర్ణులై ఉండాలి. So Christ likeness or Christ like mind, యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క సుగుణాలు కలిగి ఉండడానికి developing in our mind ఇదిగో అవి మన మనస్సులో మన హృదయములో అభివృద్ధి చెందడానికి by the work of the Holy Spirit. యేసు పరిశుద్ధాత్మ దేవుడు పని Do you చేస్తాడు. understand that? అర్థమైందా? How to have a mind of Christ? యేసుక్రీస్తు యొక్క మనస్సు ఎలా కలిగి ఉండాలి? We need Christ in our heart.
యేసుక్రీస్తు మన హృదయంలో నివాసం చేయాలి. But that is not enough. అది మాత్రమే సరిపోదు. We need to daily walk in the Spirit, live in the Spirit. ప్రతిరోజు ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. That means we have to yield ourselves to the Spirit of God. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనము అప్పగించుకోవాలి. It is the work of the Spirit of God to impart the qualities of Christ into our life. యేసుక్రీస్తు యొక్క సుగుణాలను మన జీవితంలోనికి వచ్చేటట్టుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. That's why we normally say Christian life is not so easy. అందుకనే కదా మనం చెప్పేది క్రైస్తవ జీవితం అంటే అదేమి అంత సులభమైందేమీ కాదు. One day raising up the hands and say I am saved, and then taking baptism and then participating Lord's table, that is not enough. ఒకానొక రోజు చెయ్యి పైకెత్తి నేను రక్షణ పొందానని, మరొక రోజు దైవ సేవకునితో బాప్తిస్మం తీసుకొని ఇదిగో నేను ఆదివారము బలలో పాలు పొందుతున్నానంటే సరిపోదు. Among such people there are many not even saved, not even born again. అలాంటి వాళ్ళల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకోని వారు కూడా ఉన్నారు. Jesus doesn't live in their hearts. ఇదిగో యేసు ప్రభు వారిలో నివసించడం కూడా లేదు. They don't have the Holy Spirit living in their mind. వాళ్ళ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము లేడు. So the basic thing is ప్రాథమికమైన విషయం receive Christ into our heart. ఇదిగో యేసుక్రీస్తుని హృదయంలో Let the చేర్చుకో. Lord Jesus live in our heart. ఆయన మన హృదయాల్లో నివాసం చేయాలి. Then yield to the Holy Spirit. ఇదిగో పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోండి. Read the word of God. దేవుని వాక్యం చదవండి. Focus on the Lord Jesus Christ. యేసుక్రీస్తు మీద దృష్టి పెట్టండి. And be filled and controlled by the Spirit of God. ఆత్మ చేత నింపబడండి, ఆత్మ అధీనంలో ఉండండి. Pray, Lord, you reveal yourself to me. ప్రభువా నీవు నాకు ప్రత్యక్షపరచుకోవా. You need to pray, Lord, give me your love, give me your patience, give me your humility. నీ ప్రేమ, నీ యొక్క పరిశుద్ధత, నీ యొక్క దీనత్వము నాకు దయచేయవా. So that is the fourth thing that we ought to do to ఇవన్నీ maintain a clean and godly mind. ఇదిగో శుద్ధమైన హృదయము కలిగి ఉండటానికి ఈ మొదటి 4 సంగతులు మనము ఆలోచిస్తూ వచ్చాం. I think we can go for one more point. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. I hope I have time. టైం అయిందా? Proverbs chapter 4:23. దే ఆర్ టెల్లింగ్ 5 minutes more. Yeah, 5 minutes enough. ఓకే. Proverbs 4:23. Very fast. సామెతల గ్రంథము చాప్టర్ ప్లీజ్ 4:23. Proverbs 4:23 సామెతలు Another 4:23. Another thing that we should do to maintain godly, heavenly thinking pattern. దైవ సంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండటానికి మనం చేయవలసిన మరొక విషయం 5వది. Listen carefully. 4:23 జాగ్రత్తగా వినండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. See, keep your heart with all diligence. చూడండి, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Because ఎందుకంటే from out of the heart everything springs up. ఇదిగో నీ హృదయములో నుండే ప్రతిదీ బయలుదేరుతుంది. Means we have to guard our mind. దాని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క మనస్సుని హృదయంలో కలిగి ఉండాలి. We need to protect our mind. మన హృదయమును మనము కాపాడుకోవాలి. We need to keep a watch over our mind, our heart. ఇదిగో మన హృదయమును, మన మనస్సును జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. What is heart? What is mind? హృదయం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి? Now physiologically it has a different idea. శరీర ధర్మశాస్త్ర ప్రకారముగా అదొక వేరే ఆలోచన. But we are considering in the ethical format, that is what is given in the word of God. ఆ దేవుని వాక్యము ఆత్మీయంగా ఏమని చెబుతుంది? Heart or mind used interchangeably. Once again. Heart or mind used interchangeably. ఇవన్నీ హృదయము, మనస్సు
ఒక్కొక్కసారి దాని స్థానంలో ఇది, దీని స్థానంలో అది మాట్లాడుతుంటాం. We are referring to the center of all our emotion, intelligence, understanding. మన జ్ఞానము, మన అర్థము చేసుకునే మనస్సు, ఆ తర్వాత మన యొక్క మానసికమైన స్థితికి కేంద్రం అది. Or you can say our brain also, మన మెదడు కూడా అని కూడా చెప్పొచ్చు. because there all the information is being stored. సమాచారం అంతా కూడా అందులోనే కదా నిక్షిప్తమై So ఉండేది. guard your mind, దేవుడే నీ మనస్సుగా ఉండాలి. protect your brain. ఇదిగో నీ మెదడును ఆయనే కాపాడాలి. You should gird up the loins of your mind, as Apostle Peter says. ఇదిగో అపోస్తలుడైన పేతురు చెబుతూ ఉన్నాడు, మీ మనస్సును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. There should not be any loose mind. ఇదిగో మీరు ఆ సరళమైన మనస్సు, క్షమించండి, No, not to open the mind. అదిగో ఆ తెరిచిపెట్టుకోవద్దండి. No, that verse is, you can see that. 1 Peter 1:13. మొదటి పేతురు 1 Peter 1:13. మొదటి అధ్యాయము. Again, Peter is telling about the mind only. అక్కడ కూడా పేతురు మనస్సు గురించే Gird up చెబుతున్నాడు. the loins of your mind. 1:13. 1 Peter 1:13. 13వ వచనం మనం చదువుదాం చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. Now, what is the idea there? అక్కడ ఉన్న ఆలోచన ఏంటి? Gird up the loins of your mind. నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి. Now, Peter is actually imagining a Roman soldier. పౌలు ఒక రోమా సైనికుని వలె ఆలోచిస్తున్నాడు. The Roman soldier had a particular kind of overcoat, outer garment. రోమా సైనికుడు సైనిక వస్త్రాలను కలిగి ఉంటాడు. You think of a bed sheet. బెడ్షీట్ లాంటి In the ఆలోచన center చేయండి. you made a hole. ఒక బెడ్షీట్ లో ఒక రంధ్రం చేయండి. Okay? They will put it through their head. ఇప్పుడు ఆ రంధ్రంలో మన తల పెట్టి ఇట్లా చూసుకోండి. Then imagine how that dress will be. ఇప్పుడు ఎట్లా ఉంటది చూడండి. That is the outer garment of the Roman soldier. అది రోమా సైనికుని పై వస్త్రం అన్నమాట. So అది it has the loose ends, four corners. అటు ఇటు చాలా లూజుగా వదులుగా ఉన్న 4 మూలలు So ఉంటాయి. when the soldier has to fight or go forward, యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు he will take those loose end ఆ వదులుగా ఉన్న ఆ చివరలు పట్టుకొని and he will gird it up. He will put a వాటిని belt on it. గట్టిగా కట్టుకుంటాడన్నమాట నడుముకు. If no belt is there, what happens? ఒకవేళ ఈ దట్టి లేకపోతే బెల్ట్ లేకపోతే That cloth ఏమవుతుంది? is loose, loose. అంత వదులుగా ఉంటది కదా. He cannot walk. He cannot. వదులుగా ఉన్నప్పుడు నడవలేడు, వదులుగా ఉన్నప్పుడు పరిగెత్తలేడు. Disturb him. అది అతనిని మాటి మాటికి అది అతనిని డిస్టర్బ్ చేస్తూ So ఉంటది. Peter telling, అలానే పేతురు in your చెబుతున్నాడు, mind, ఇదిగో మీ మనస్సు there should not be any loose end. అలా వదులుగా ఉండేటట్టుగా చేసుకోకండి. If your mind is loose, మీ మనస్సు వదులుగా ఉంటే you hear from something there. ఇటు వెళ్తావు, You see something from there. ఇదిగో దాన్ని చూస్తావు, దీన్ని You చూస్తావు, are paying attention to something. ఇదిగో నీ దృష్టి మరి ఒక దాని మీద Your mind పోతుంది. is troubled by various voices, various images. వివిధ స్వరాల చేత, వివిధ చిత్రాల చేత నీ మనస్సు డిస్టర్బ్ అవుతుంది. Keep your mind under control. అందుకని నీ మనస్సును జాగ్రత్తగా Don't allow anything evil, unnecessary to go inside our brain. దుష్ట సంబంధమైనది గాని మరి ఏదైనా అనవసరమైనది నీ మనస్సు లోపలికి వెళ్ళకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. You know very well computer. మీకు కంప్యూటర్ బాగా తెలుసు. Whatever we feed, మనం ఏమి ఇస్తామో that comes back. అదే బయటకు వస్తుంది. But you have the option to delete everything. ఇదిగో మీకు ఒక ఆప్షన్ ఉంది, అంతటిని You have తీసివేయడానికి. the option to, remove the hard disk. ఆ హార్డ్ Format డిస్క్ it. ఫార్మాట్ చేయడానికి ఆప్షన్ ఉంది, హార్డ్ డిస్క్ తీసేయడానికి కూడా ఆప్షన్ But ఉంది. in your brain, కానీ మీ మనసులో no option for delete button. No option. డిలీట్ బటన్ లేదు, No formatting option ఆ ఫార్మాటింగ్ ఆప్షన్ లేదు. in our brain. ఇదిగో మీ మనసుకు లేదు. Whatever goes inside, మన మెదడు లోపలికి ఏం పోతే stays forever ఇంకా అది ఎప్పటికే ఉంటది. till we die.
ఆ చచ్చిపోయేంత వరకు So ఉంటది. whatever we see, అందుకని మనం ఏది it is చూస్తామో stored there. అది అక్కడే ఉంటది. Whatever we hear, we stored there. మనం ఏది వింటామో అక్కడే ఉంటది. It's like that we read. మనం ఏం చదువుతామో So అది through various ways, various things are entering into our mind. వివిధ మార్గాల ద్వారా వివిధ సంగతులు మన మెదడులోకి చొచ్చుకొని పోతాయి. Solomon says, guard your mind, ఇదిగో protect your mind. ఆ భద్రంగా కాపాడుకో, మీ మనస్సును కాపాడుకోండి అని If చెబుతున్నా. unnecessary things go there, ఇదిగో అనవసరమైన విషయాలు కానీ అక్కడికి వెళ్తే come back some other day. ఏదో ఒక రోజు అది మళ్ళా బయటికి I'll explain maybe later on. My time is very limited. తర్వాత సమయం లేదు కానీ It's మిగిలిన very విషయాలు నేను much, very much వివరిస్తాను. serious, very much practical. ఇది చాలా తీవ్రమైన విషయము, చాలా అభ్యాసముతో సాధనతో కూడిన విషయం. I like the songs children used to sing. పిల్లలు పాడే ఒక పాట నాకు ఇష్టం. Oh, be careful, little eyes, what you see. ఇదిగో ఓ కన్నులు మీరు ఏం చేస్తున్నారో దాని విషయమే Oh, జాగ్రత్తగా the నండి. Father up above is looking down in love. ఇదిగో So be careful, little eyes, what you see. ఇదిగో మన తండ్రి పైనుండి చూస్తూ ఉన్నాడు, అందుకే ఓ కన్నులు మీరు ఏం చూస్తున్నారో దాని విషయమై Oh, be జాగ్రత్త. careful, little mind, what you think. ఇదిగో ఓ చిన్ని హృదయమా నీవు ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్త. Oh, the Father above is looking down in love. So be careful, little mind, what you think. ఇదిగో పైనున్న మన తండ్రి చూస్తూ ఉన్నాడు, అందుకని నీవేం It's a ఆలోచిస్తున్నావో long జాగ్రత్త. song by the children sing. ఇది చాలా పెద్ద పాట, పిల్లలు పాడతారు. Little eyes, చిన్న కళ్ళు, little ears, చిన్న చెవులు, little tongue, ఇదిగో చిన్న నాలుక, little hands, చిన్న చేతులు, little feet, little heart, చిన్న పాదాలు, చిన్న హృదయము. little mind. Be careful. ఓ చిన్న హృదయమా, చిన్న మనస్సా, జాగ్రత్త. What is entering into your mind? ఏది నీ మనసులోకి వెళ్తుంది, జాగ్రత్త. That's why అందుకే the device that is in your pocket, ఇదిగో మీ యొక్క జోబుల్లో ఉన్న ఇది ఫోన్ be డివైస్, very careful what you see, what you hear. దీంట్లో ఏం చూస్తున్నావో, దీంట్లో ఏం వింటున్నావో జాగ్రత్త. YouTube will introduce many things to you. యూట్యూబ్ చాలా విషయాలను మీకు చెబుతుంది. You simply, scrolling, ఇలా 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 అంటూ ఉంటావు నువ్వు. but something automatically comes. కొన్నిసార్లు అంతకే వచ్చేస్తాయి. That title is very interesting. పైన టైటిల్ చూస్తే చాలా ఆసక్తి. Don't look at it. దాని వైపు చూడొద్దు, Don't press on it. దాన్ని టచ్ చేయొద్దు. Danger is there. ప్రమాదం ఉంది అక్కడ. YouTube is full of danger. యూట్యూబ్ అంత ప్రమాదమైంది ఇంకోటి Facebook లేదు. also full of danger. Facebook also. వాట్సాప్ కూడా ప్రమాదమే. And everything, all these we need to be very careful. అన్ని విషయాల విషయమై మనం జాగ్రత్త ఉండాలి. So we need to maintain a godly mindset. మనము యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి How is it possible? ఎలా సాధ్యం? We have seen so many things. చాలా విషయాలు చూసాం. And the last one is protect your mind. చివరిది ఇదిగో మనము జాగ్రత్తగా మనస్సును Don't కాపాడుకోవాలి. allow anything and everything to go inside. అన్ని ప్రతిదీ లోపలికి వెళ్ళడానికి నువ్వు అనుమతించొద్దు. We'll continue with from the same topic. అక్కడి నుండి మనం కొనసాగిద్దాం. It's my prayer that God will bless these thoughts to our heart. నేను దేవుడు ఈ ఆలోచనలన్నిటినీ మన హృదయముల కొరకై దీవించాలని ప్రార్థిస్తున్నాను. May the Lord's name be glorified. దేవుని యొక్క నామము మహింపరచబడును గాక.